ఇప్పుడు చూడండి కోతి వీడియో ఎంత బాగుంటుందో. కోతి అంటేనే మామూలుగా కోతి చేష్టలు అంటారు కదా, ఈ కోతి చేష్టలకు తగ్గట్టుగా దీనికి ఒక వస్తువు దొరికింది. అట్లాంటిదే ఇది మామిడి చెట్టు కింద గడ్డిలో తిరుగుతుంది అటు ఇటు, మామిడికాయలు అవి ఇవి తింటూ. అట్లా వెళ్తుంటే దానికి ఒక విచిత్రమైన వస్తువు దొరికింది. చూడండి ఇప్పుడు దానికి ఏం దొరుకుతుందో చూద్దాం. ఇప్పుడు ఇంకాస్త ముందుకెళ్ళగానే దానికి దొరుకుతుంది. అదిగో చూడండి ఏం దొరికిందో. అద్దంలో దాని ఫేస్ అది చూసుకుంటుంది. మళ్ళీ ఇటు తిరిగి చూస్తుంది చూడండి. అక్కడ ఉంటే అద్దం ఎవరైనా లాగేసుకుంటారు అనుకుందో ఏమో. ఇంకా కాస్త పక్కకి వెళ్ళి అక్కడ కూర్చొని చూస్తుంది చూడండి. ఇప్పుడు అదిగండి మళ్ళీ చూసుకుంటుంది ఫేస్. ఈసారి మళ్ళీ పైకి ఎక్కేసింది, చెట్టు పైకి ఎక్కేసి మళ్ళీ అక్కడ కూర్చొని ఇంకా మళ్ళీ ఒక్కసారి దాని మొహాన్ని చూసుకుంటుంది. మామిడి చెట్టు ఎక్కింది ఇది. ఇట్లా ఎంతసేపు చూసుకుంటుందో చూద్దాము. కోతి కదా, దాని ఫేస్ అందులో కనిపించేసరికి మరి దానికి అది కోతి అని తెలుస్తుందో ఏమనుకుంటుందో. అది చెట్ల నడుమ మధ్యలో చెట్టు మీద మంచిగా కూర్చుంది. పైకెక్కి హాయిగా దాని ఫేస్ అది అద్దంలో చూసుకుంటుంది. చూడండి ఎంత బాగా కూర్చుందో కొమ్మ మీద. చేతిలో అద్దం ఉంది, ఇంకా చూసుకుంటూనే ఉంది అది. అదిగో చూసింది, ఇంకా చూస్తూనే ఉంది. ఇంకో కోతి ఫేస్ అందులో కనిపించేసరికి అది ఇంకా వేరే జంతువు అనుకుంటుందో దానికి అదని తెలుస్తుందో. కోతులు బాగా తెలివైనవి ఉంటాయి కదా, సేమ్ మనుషుల్లాగానే. మొత్తానికైతే ఇంకా చూసుకుంటుంది దాని ఫేస్ని. ఇలా కోతికి అద్దం దొరికితే మనం ఎట్లా చూసుకుంటామో, మన మొహాన్ని చూసి ఆనందిస్తామో, అది కూడా అట్లనే చూసుకొని ఆనందిస్తుంది. నిజానికి ఒక పౌడరు అదేమన్నా ఇస్తే కూడా వేసుకుంటుందేమో ఫేస్కి. అట్లుంది ఈ కోతి. ఇట్లా మా ఇంటి దగ్గర తిరుగుతున్న కోతికి అనుకోకుండా అద్దం దొరకడంతో దాన్ని అది చూసుకొని ఇట్లా ఆనందిస్తూ ఉంది. మామూలుగా ఎండాకాలంలో ఎక్కువ కోతులు వస్తూ ఉంటాయి. ఈ మధ్య 2-3 కనిపిస్తూ ఉన్నాయి. ఇట్లా చెట్లకి హడావిడి చేస్తూ ఉన్నాయి. చూడండి అది చూసుకొని కింద విసిరేసింది. అటు ఒక మనిషి వచ్చాడు, మరి మనిషి చూసి విసిరేసిందో లేదంటే ఇక చూసుకొని బోరు కొట్టిందో మొహం తీసి పక్కన పడేసింది. మొత్తానికైతే కోతి వాళ్ళ అద్దంలో దానిది అది చూసుకొని కాసేపట్లో టైంపాస్ చేసింది.